రాహుల్ గాంధీ న్యాయయాత్ర అకస్మాత్తుగా విరమించినటువంటి అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక ఒపీనియన్ చూద్దాం. రాహుల్ గాంధీ భారత న్యాయయాత్రకు మధ్యలో కొంత విరామం ఇచ్చాడు. ఎందుకంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ఫిబ్రవరి 26, 27 తేదీలో రాహుల్ గాంధీని తమ యూనివర్సిటీలో ఉపన్యాసాలు ఇవ్వడానికి పిలిచారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ చెప్పారు. అయితే గతంలో ఇలాగే 2022లో 23లో రాహుల్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆ యూనివర్సిటీ వాళ్ళు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఆ విషయం పేర్కొన్నారు. అయితే ఈసారి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి అటువంటి ట్వీట్స్ రాకపోవడంతో OPINDIA.com వాళ్ళు దీని మీద విచారణ చేస్తే అసలు కేంబ్రిడ్జ్ మెయిన్ యూనివర్సిటీలో ఉపన్యాసాలు ఇవ్వడానికి రాహుల్కి ఎటువంటి ఆహ్వానం లేదు. కానీ అదే యూనివర్సిటీ క్యాంపస్లో గల జీసస్ కాలేజీ కాన్ఫరెన్స్ రూమ్ అయిన ఎల్ఎన్ హాల్లో రాహుల్ మాట్లాడినట్టు జీసస్ కాలేజీ ప్రతినిధి ఓపీ ఇండియాకి మెయిల్ ద్వారా తెలియజేశారు. ఇంకా విశేషం ఏంటంటే ఆ ఎల్ఎన్ హాల్ మీటింగ్లు పార్టీలు పెట్టుకోవడానికి అద్దెకిస్తారు. అంటే ఎవరైనా ఆ హాల్ అద్దెకి తీసుకుని మీటింగ్స్ పెట్టుకోవచ్చు. అదే విషయాన్ని జీసస్ కాలేజీ ధృవపరుస్తూ రాహుల్ మీటింగ్కి డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారు, జీసస్ కాలేజీకి ఆ మీటింగ్ ఎటువంటి సంబంధం లేదు, దాని ఖర్చు కూడా జీసస్ కాలేజీ పెట్టుకోలేదని జీసస్ కాలేజీ అధికార ప్రతినిధి ధృవీకరించారని ఓపీ ఇండియా తమ ఆర్టికల్లో చెప్పింది. కానీ మనం ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే వైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి, ప్రజల సమీకరణ పేరుతో రాహుల్ జోడో యాత్రలు, ఇండియా అలయన్స్ పొత్తులు, కాంగ్రెస్ నేతల రాజీనామాలు, మరోవైపు రాజ్యసభ ఎన్నికల హడావిడి, ఇలా ఎంత బిజీగా ఉన్న సమయంలో కొంపలండుకుపోతున్న జోడో యాత్రకు మధ్యలో విరామం ఇచ్చేసి కేంబ్రిడ్జ్ వాళ్ళు పిలిచి ఉపన్యాసాలు ఇమ్మన్నారంటూ అబద్ధాలు చెప్పి రాహుల్ అర్జెంటుగా లండన్ ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది, అంతలా అబద్ధాలు చెప్పి లండన్ ఎందుకు వెళ్ళినట్టు, సరిగ్గా అదే సమయంలో ఢిల్లీ బోర్డర్ ధర్నా చేస్తున్న రైతులు 29 వరకు తమ ఢిల్లీ చలో యాత్రకు విరామం ఎందుకు ఇచ్చినట్టు అంతా మిస్టర్గానే కనిపిస్తుంది. బహుశా చూడబోతే ఆ ముఠా ఏదో టూల్ కిట్ మళ్ళీ బయటికి తెస్తారు, అదేంటో అనేది 2-3 వారాల్లో బయటకు వస్తుంది.